యెహోవా తండ్రి ఆపుతున్నాడు అంటే యేసుక్రీస్తు మోకాళ్ళు వేసి అనుదినము నీ కోసం నా కోసం మనందరి కోసం చేతులు చాచి అయ్యా ఇంకా ఈ భూ నివాసులకి అవకాశం ఇయ్యా, ఈ భూ నివాసులందరికీ ఇంకొంచెం అవకాశం ఇయ్యా, ఎందుకంటే నేను అంత శ్రమ పడ్డాను కదా ప్రభా, నన్ను బట్టి వీళ్ళని కాపాడయ్యా అని చెప్పి మోకాళ్ళు వేసి ఎదురు చూసి దేవుణ్ణి అడుగుతున్నాడు. కాబట్టి యెహోవా తండ్రి రాకడ రావటానికి దేవుణ్ణి బట్టి రాకడ రావటం ఆలస్యం అవుతుంది. ఆయన చేస్తున్న ప్రార్థన బట్టి మనకి రాకడ దూరం అవుతుందంట. అది కానీ దేవుడు కానీ మన కోసం ప్రార్థన చేయటం నిమిషం ఆగినా కూడా ఈ భూమి మీద మనం ఒక్కరం కూడా బ్రతకము. దేవుడు మన మీద ఉన్న కనికరాన్ని బట్టి ఇంకా ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం. లోతు మీద కూడా అదే కనికర, నువ్వు వెళ్ళిపో అని ఆయన మీద కనికరపడి పంపించాడు. ఇప్పుడు కూడా మనకి సువార్త వినపడుతుంది అంటే, ఇంకా మనకి దేవుని వార్త వినపడుతుందంటే దేవుడు ఇంకా ఆయన కనికరం మన మీద ఉంది కాబట్టి ఆయన సువార్త అనేది మనకి వినపడుతూనే ఉంది. ఆయన కనికరం లేకపోతే, ఆయన కృప లేకపోతే ఏమైపోయింది? సొదమ పట్టణం ఎలా అయితే నాశనం అయిపోయిందో, నోవాహు కాలంలో ఆ పట్టణం ఎలా అయితే నాశనం అయిపోయిందో, అలాగే ఇప్పుడు కూడా ఈ ప్రపంచము నాశనం అయిపోయేది. కానీ ఇంకా దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఒక మాట అంటాడు,